ఒకే రక్తం ఒకే మనుషులు. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మనం ఇంతవరకు గిరిజ కాలేజీకి వెళ్ళడం, సామ్రాజ్యం గురించి కొద్దిగా చెప్పుకుంటున్నాం కదా, అది కంటిన్యూ చేస్తాను. పెళ్ళి కాకముందు సామ్రాజ్యం మన్మథరావుని బావా అని పిలిచేది. నువ్వులో నుంచి మీరులోకి రావడానికి ఆమె చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. ఏమిటి విశేషం? ఏమీ లేదు, విశేషం లేదు, అదంతే. అలాగే అని అతను ఆమె కోరిక ప్రకారం ఆమె అడిగినట్టుగా కోరినట్టుగా బట్టలు వేసుకున్నాడు. అంటే ఆమె ఆల్రెడీ బయట తీసిపెట్టిన డ్రెస్ అన్నమాట. అది చూసి ఆమెకు ఎంతో ఆనందం కలిగింది. కూర్చోండి, పౌడర్ వేస్తాను అంది సామ్రాజ్యం. ఏమిటి ఈరోజు విశేషం అంటే అతను బుద్ధిమంతుల్లాగా మంచం మీద కూర్చున్నాడు. అతనికి కూడా ఏదో చెప్పలేని ఆనందం, చెప్పలేని సంతోషం. ఆమె చేతికి కాస్త పౌడర్ రాసుకుని కనిపించినట్లు అతని ముఖానికి చక్కగా రాసింది. తర్వాత దువ్వెను తీసుకుని క్రాఫ్ కుదురుగా దువ్వింది. నువ్వు ఈవేళ ఎలా ఉన్నావో తెలుసా బావా అంది అతని కళ్ళల్లోకి చాలా ప్రేమగా చూస్తూ. పిలుపు కూడా మారిపోయిందే అన్నాడు మన్మథరావు. అవును, ఈవేళ ఇలాగే పిలుస్తాను. ఇంతకు నా మాట పూర్తిగా వినవే. నేను ఎలా ఉన్నానో చెప్పబోతున్నావు కదా. చాలా అందంగా ఉన్నావు. మాట పూర్తయింది కానీ ఆ ముఖం మాత్రం ఎర్రబడిపోయింది. మన్మథరావు శరీరం పులకిచ్చిపోయింది. ఆ మాటతో అతనికి ఏమిటో కావాలనిపించినట్టయింది. చప్పున ఆమె వీప చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుని ఆమె వక్షస్థలం మీద తల ఆనించాడు. ఆమె అతని తల మీద చెయ్యేసి గుండెల గట్టిగా అదుపుకొని ఏదో చెప్పలేని తన్మయంలోకి వెళ్ళిపోయింది. 2 క్షణాల సేపు ఇద్దరు అలాగే ఉండిపోయారు. ఇద్దరి కళ్ళల్లోనూ కొంచెం కళ్ళనీళ్ళు తిరిగాయి. వదులు బావా, ఎవరైనా చూస్తారంది చెలించే కంఠంతో సామ్రాజ్యం. గది తలుపులు తెరిచే ఉన్నాయి. ఆచారాలకు, గౌరవాలకు, మొహమాటకాలకు లొంగిపోయిన మనస్తత్వాలు కాబట్టి ఆ ఇంట్లో ఏ గది తలుపులు ఎప్పుడూ మూసుకున్నట్టుగా ఉండవు. ఆ ఇంట్లో ఒక్క సభ్యుడిగా ఈ విషయం మన్మథరావుకి బాగా తెలుసు. గది తలుపులు మూసేద్దామని మనసులో ఎంతో అనిపించినా అతను ఆమెను విడిచేయి పెట్టడం మాత్రమే చేయగలిగాడు. బావా, ఇవాళ ఆఫీస్ నుంచి త్వరగా వస్తావు కదూ అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఓ అన్నాడు. కానీ ఎందుకు అన్నాడు. సినిమాకి వెళ్దాం బావా అంది. ఓఎస్ అలాగే అంటూ ఆమె బుగ్గం మీద చిటికేసేసి అతను బయటికి వెళ్ళిపోయాడు. రోడ్డు మీద సైకిల్ ఎక్కబోతున్న అతనిలోనూ, గదిలో మంచం పట్టెకు ఆనుకుని నిలబడిపోయిన సామ్రాజ్యంలోనూ ఒకే రకం ఆలోచనలు ఉవ్వెత్తిగా ఎగిసిపడ్డాయి. ఇద్దరి మధ్య ఏముంది? ఇద్దరి మధ్య ఏం లేదు. ఆమె రోగం, ఆమె నిస్సహాయత సరే, తమ వయస్సు, తమ కోరికలు సరే, శరీర వాంఛలు, సహజ ధర్మాలు సరే, ఆపేక్షలు, అనురాగాలు సరే, వీటన్నిటినీ మించి ఏదో ఉంది. ఇవన్నీ ఉన్నా అంతకంటే ముఖ్యమైనదేదో ఏదో లేదు. ఇవన్నీ ఉన్నా అంతకంటే ముఖ్యమైన ఇంకేదో ఉంది అనుకుంటూ కావాలనే గుప్తంగా ఇవి దాచేస్తున్నామా? వాళ్లకు సరిగ్గా అర్థం కాలేని అయోమయ పరిస్థితిలో ఉన్నారు. ఇద్దరికీ పరిపరి విధాల ఆలోచనలు వస్తున్నాయి. మొత్తానికి ఆ రోజు మన్మథరావు సైకిల్ ఎక్కి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. ఆమె ఇంటి పనులు చేసే ఆరోగ్య స్తోమత లేదు కాబట్టి ఒంటరిగా మిగిలిపోయింది. కాలేజీ విడిచిపెట్టేశారు. అలసిపోయిన శరీరంతో, వాడిపోయిన ముఖంతో, చేతిలో పుస్తకాలు విధిలేనట్టుగా పట్టుకుని గేట్ దగ్గరికి వచ్చింది గిరిజ. అంటే కాలేజీ నుంచి వచ్చేసింది. వెనక నుండి ఒక సన్నని కంఠం ఎవరో ఆమెను పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా అనిపించింది. గేటు దగ్గర మహా గోలగా ఉంది. సైకిల్ బెల్స్ మోగించుకుంటూ వచ్చేవాళ్ళు, గట్టిగా అల్లరిగా మాట్లాడుకుంటూ బయటకు వచ్చేవాళ్ళు, అమ్మాయిల్ని చూసి ఈలలు వేసేవాళ్ళు, ఒకళ్ళ మీద ఒకళ్ళు జోక్స్ కట్ చేసుకుంటూ తోసుకుంటూ వచ్చేవాళ్ళు. ఇవన్నీ చూస్తోంది. గిరిజ గబగబగబగా తల వంచుకొని తన మానాన తను నడుస్తోంది. వాళ్లకు దారి ఇవ్వకుండా నేడిపించే అబ్బాయిలు, గట్టు తెగిన ఏరులా ఉంది అక్కడ. ఆ గోల నుంచి కాస్త తప్పుకుని కాలేజీ బయట రోడ్డుకి ఇరుపక్కల ఆక్రమించుకున్న పెద్ద చెట్ల కింద నడుస్తూ కొంత యువతలుగా వచ్చింది గిరిజ.
సరోజ, ఎప్పుడొచ్చా ఊరి నుంచి అన్నది పక్కనున్న ఫ్రెండ్ సరోజను చూస్తూ. రాత్రి పొద్దున కాలేజీకి ఆలస్యంగా రావడంతో కలుసుకోలేకపోయాను. లీజర్ టైంలో స్పెషల్ క్లాస్ ఉంది కదా, అది చెప్పేసరికి అక్కడికి పరిగెత్తుకుపోయాను. సరే పద పద అంది సరోజ. ఎందుకు? కాసేపు ఇక్కడే ఎక్కడైనా కూర్చుని మాట్లాడుకుందాం అంది. అలా కాదు, మన ఇద్దరం కలుసుకుని వారం రోజులైంది. నీతో చాలా సంగతులు చెప్పాలి. మా ఇంటికి వెళ్ళి 1 గంట సేపన్నా ఉండి తర్వాత వెళుదుగానంది. సరే, గిరిజ కాదనలేకపోయింది. ఇద్దరు మెల్లగా నడక సాగించారు. అంటే గిరిజ, సరోజ ఇద్దరు కూడా సరోజ వాళ్ళ ఇంటికి బయలుదేరుతున్నారు. నెమ్మదిగా అడుగులు పడుతున్నాయి. సరోజ ఇల్లు కాలేజీకి 2-3 ఫర్లాంగుల దూరం కంటే ఎక్కువ లేదు. అందువల్ల ఆమె కాలేజీకి నడిచే వెడుతుంది. ఒకవేళ కారు ఉంది కానీ అది వాడుకోదు పెద్దగా. గిరిజ, సరోజ చిన్నప్పటి నుంచి స్నేహితులు. పియూసీ వరకు ఒకటే క్లాసులో కూడా ఉండేవాళ్ళు. అంటే సెక్షన్లు కూడా వేరు కాదు. తర్వాత గిరిజ BAలో, సరోజ BScలో చేరింది. ఏదో ఒక కాలేజీలో చదువుకుంటున్నారు కానీ డిగ్రీ వేరు కాబట్టి కలుసుకోవటం చాలా తక్కువగా ఉంటుంది. హార్ట్ అటాక్ సీరియల్గా అత్తయ్యకి ఎలా ఉందని అడిగింది గిరిజ. హార్ట్ అటాక్ సీరియల్గానే వచ్చింది. ఇప్పటికీ గండం గడిచింది కానీ డాక్టర్లు మాత్రం ఏదో ఒకరోజు సీరియస్గానే అవుతుందంటున్నారు. అయినా మనిషి బాగా దిగులు పడిపోయింది గిరిజ. బావని వెంటనే బయలుదేరి రమ్మని కేబుల్ ఇచ్చాం. ఇంకా బావ రావడమే ఆలస్యం. బావ వచ్చాడంటే కొంతవరకు అత్తయ్య బావని చూస్తే కాస్త తన కంగారు తగ్గుతుంది, తన బాధ తగ్గుతుంది. బావని చూడంగానే అదో తృప్తి. నాకు కూడా బావని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఉంది. ఓహో, మీ బావ వస్తాడా అంది గిరిజ. వస్తాడనే అనుకుంటున్నాను. తల్లికి సీరియస్ కదా. MBBS పాస్ అయ్యాక UKలో ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయాడు సరోజ బావ కృష్ణకిషోర్. వీలైతే అక్కడ రీసెర్చ్ లాంటివి చేయటం, లేకపోతే పై చదువులకు వెళ్ళి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ సంపాదించుకోవటం అతని అభిమతం. అప్పుడే బావ వెళ్ళిపోయి 1 ఏడాది అయిపోయిందంది సరోజ దిగులుగా. బావ ప్రసక్తి వచ్చినప్పుడల్లా సరోజలో కలిగే మార్కు, ఆమె ముఖంలో కవళికలకు గిరిజ నవ్వుకుంటుంది. అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉంటాడు. ఉత్తరాలు ఎంతో ఆత్మీయంగా, మమకారంతో, ప్రేమపూరితంగా ఉంటాయి. అక్కడ విశేషాలు, అక్కడ చేరుకున్న కొత్తల్లో ఎన్నో అనుభవాలు రాసేవాడు. తన అలవాట్లు కూడా చెప్పేవాడు. కొత్తగా వచ్చిన అలవాట్లు చెప్పేవాడు. ఇక్కడికి వచ్చాక విస్కీ, బ్రాందీ కొంచెంగా అలవాటైంది. క్యాబరే డ్యాన్సులు కొన్ని చోట్ల చూస్తున్నాను, చాలా విచ్చలవిడిగా ఉంటాయి అని ఎన్నో రాస్తూ ఉండేవాడు. స్నేహితురాళ్ళిద్దరూ సరోజ ఇల్లు చేరుకున్నారు. గిరిజను తన గదిలో కూర్చోబెట్టి ఇప్పుడే వస్తానని లోపలికి వెళ్ళింది సరోజ. 5 నిమిషాలు గడిచాక 2 కప్పుల కాఫీతో వచ్చింది. ఇద్దరు పొడిగాటి సోఫాలో పక్కపక్కన కూర్చుని వేడివేడి కాఫీ తాగుతూ ఎంజాయ్ చేస్తున్నారు. ఏమిటి, చాలా మాట్లాడాలన్నావు కదా అంది. అదే బావ వస్తున్నాడే అంది. అవును, ఇందాకేగా చెప్పావా మాట అంది. అది కాదే, అత్తయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందేమో పట్టుపడుతోంది. బావ రాగానే మా ఇద్దరికి పెళ్లి చేద్దామని అత్తయ్య తొందరపడుతోంది అంది. మంచిదేగా అంది గిరిజ. మంచిదే, యువతల అమ్మ వాళ్ళు కూడా తొందరపడుతున్నారు. కానీ నాకే భయంగా ఉంది. ఎందుకే భయము? అవుననుకో, కానీ ఆ సమయం ఎప్పుడో వస్తుంది, తర్వాత ఎప్పుడో వస్తుంది అనుకుంటున్నాను. తీరా చూస్తే ఆ సమయం దగ్గరికి వచ్చేటప్పటికి నాకేదో తత్తరపిత్తరగా ఉంది అంది. అవన్నీ పెళ్ళయ్యాక జరిగే సంగతులు, ఇప్పటి నుంచి ఎందుకే ఆలోచిస్తావు అవన్నీ అంది గిరిజ. సరోజ పెదవుల మీద సిగ్గుతో కూడిన నవ్వొకటి వచ్చింది. ఏమో బాబు, నాకు తెలియట్లేదే అంది. ఉత్తరాల్లో ఏం రాస్తున్నాడే? అవి ఒట్టి ఉత్తరాలే కానీ ప్రేమలేఖలేమిటి అన్నది సరోజ. ఆడవాళ్ళు మగవాళ్ళు రాసుకునే వాటిలో ఉత్తరాలంటే ప్రేమలేఖలే బేబీ అంది. అదిగో అవన్నీ నాకు తెలియదు. సరేలేవే అంది గిరిజ. ఇంతలోపల అలాగే మాట్లాడుతూ కూర్చునేసరికి చీకటి పడిపోయింది. ఇక వస్తానని సరోజ దగ్గరికి వచ్చి చెప్పేసేసి గిరిజ సెలవు తీసుకుంది. ఇంటికి వచ్చేటప్పటికి బయట వసారా అంతా మనుషులతో నిండిపోయింది. తండ్రి ఓ పక్కన పడకుర్చీలో కూర్చున్నాడు. చిన్నన్నయ్య తప్ప మిగిలిన అన్నయ్యలంతా కుర్చీలో కూర్చుని నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు. ఇదిగో బేబీ వచ్చేసిందన్నాడు ఉత్సాహంగా సుందరం.